రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్ ఎందుకనో వర్కౌట్ అవ్వడం లేదు. తొలి ప్రయత్నం వినయ విధేయరామలో ఇద్దరు జంటగా నటించారు. ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇటీవలే రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్లోనూ అదే జోడీ కనిపించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్గానే నమోదైంది. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఇది. అయినా ఆ ప్రభావం ఏ దశలోనూ కనిపించలేదు. దీంతో చరణ్, కియారా జోడీ అంటే ఇప్పుడు బ్యాడ్ స్టేట్మెంట్గా మారిపోయింది. తదుపరి డైరెక్టర్లు ఎవరు ఆ కాంబినేషన్ని సెట్ చేసే ప్రయత్నాలు చేయాలని పరిశ్రమలో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. మరి ఈ వరుస వైఫల్యాలు కియారా టాలీవుడ్ కెరీర్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మహేష్, కియారా కాంబినేషన్లో రిలీజ్ అయిన భరత్ అనే నేను మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కమర్షియల్గా ఆ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. కానీ మళ్ళీ మహేష్తో కియారా సెట్ చేసే ప్రయత్నాన్ని ఏ దర్శకుడు చేయలేదు. తెలుగులో ఇప్పటి వరకు కియారా ఈ 3 సినిమాల్లోనే నటించింది. ప్రస్తుతానికి కొత్తగా తెలుగు సినిమాలు వేటికి సైన్ చేయలేదు. చేతిలో మాత్రం ఒక కన్నడ చిత్రం, ఓ బాలీవుడ్ చిత్రం ఉన్నాయి. కన్నడలో ఎస్కి జోడీగా టాక్సిక్లో నటిస్తుంది. హిందీలో వార్ 2లో నటిస్తుంది. ఇందులో అమ్మడు ఎన్టీఆర్కి జోడిగా నటిస్తుంది. హర్తిక్ రోషన్కి ఫెయిరా అన్నది తెలియదు. కానీ ఈ 2 సినిమాలతో అమ్మడు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. టాక్సిక్స్ విజయం సాధించిన సక్సెస్ క్రియేట్ ఆమెకు ఎంతవరకు దక్కుతుంది అన్నది సస్పెన్స్. అలాగే వార్ 2లో హర్తిక్ కంటే తారక్కి జోడిగా నటిస్తే టాలీవుడ్లో కనిపిస్తుంది. యంగ్ టైగర్ టాలీవుడ్ క్రేజ్ నేపథ్యంలో ఆ సినిమాపై ఇక్కడ మంచి బాజ్ ఉంది. సక్సెస్ అయితే కియారా ఇక్కడ ప్లేస్ అవుతుంది. కొంత అవకాశాలు లైన్ క్లియర్ అవుతాయి.